సరే ఇప్పుడు ఆనాడు యూదులు మా మీద మా పిల్లల మీద ఈ రక్తం ఉండును గాక అన్నందుకు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు 1900 సంవత్సరాలు. అయితే ఈనాడు క్రీస్తు రక్తాన్ని భయంకరంగా అవహేళన చేస్తున్నటువంటి వారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతోన్మాదులు కావచ్చు, ఇంకెక్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇంకా వాళ్ళు మారు మనసు పొందకపోతే అగ్నిగుండమే. వాళ్ళు పశ్చాత్తాపడాలి, యథార్థంగా ఆలోచించాలి. ఏదేదో మాట్లాడతారు. అసలు మేము చెప్పుకునేటటువంటి ఆ పౌరాణిక గాథలకు ఆర్కియాలజికల్ ప్రూఫ్సే లేవు కనుక పురాతత్వ శాస్త్ర తవ్వకాల్లో బయటపడినటువంటి ఆధారాలతో ఏ ధర్మము ఏ కథ నిరూపించబడుతుందో దాన్నే నేను నమ్ముతానని అందరూ తీర్మానం చేయాలి. ఇప్పుడు చైనాలో మీరు అన్నారు, ఇప్పుడు క్రైస్తవ ధర్మము ఇండియాలోనే ప్రచారం ఉంది. అట్లా కాదు. దుబాయ్లో, కువైట్లో అఫీషియల్గా చర్చెస్ ఉన్నాయి, మస్కత్లో చర్చెస్ ఉన్నాయి. సౌదీ అరేబియా రాజుగారు ఉన్నారు, ఆయన వైఫ్స్లో ఒక ఆమె క్రిస్టియన్. ఆమె పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకొని కానిపించి పంపిస్తుంది. కనుక ప్రతి చోట ఆయన శేషము ఉన్నది, అన్ని దేశాల్లో ఉంది. ఇజ్రాయేల్ వాళ్ళ కళ్ళు మూయబడినాయి. మొన్న నేను అటుపోయిన మొన్న ఆదివారం కాక అంతకుముందు శాతవాహన ఫంక్షన్ హాల్లో ఆరాధన జరిపి నేను చేసిన ప్రసంగం అందరూ వింటే మంచిది. ఇజ్రాయేలు ఎందుకు యేసును తృణీకరించాడు? వీళ్ళంటారు రాముడు పుట్టిన దేశంలో రాముడిని అందరూ అభిమానిస్తారు, మరి యేసు పుట్టిన దేశంలో ఆయన అందరూ చీకొడతారు. పుట్టిన దేశంలో వాళ్ళే వద్దు పొమ్మన్నప్పుడు మనకెందుకు ఆ దేవుడు అని ఒక వాదన నడుస్తారు. అంటే రాముడు పుట్టిన దేశంలో అని అంటే అసలు పుట్టాడా, ఏ తారీఖు, పురాతత్వ త్రవ్వకాలు, దాని ఆధారాలు ఉంటే మనం అదైనా నమ్ముతాం. ఆధారాలు లేకుండా నమ్మాలంటే కష్టం, నమ్మలేము. సరే ఒక పుట్టాడు అంటున్నారు మీరు, ఒకవేళ పుట్టి ఉన్నా సరే ఆయన పుట్టిన దేశంలో నిజంగా పుట్టి ఉంటే ప్రజలందరూ అభిమానిస్తే నష్టం లేదు. ఎందుకంటే ఆయన బలి కావడానికి పుట్టలేదు కదా, చెడ్డోళ్ళని చంపడానికి పుట్టానన్నాడు కాబట్టి ఆ దేశ ప్రజలందరూ ఆయన అభిమానిస్తారు, దానివల్ల నష్టం లేదు. యేసు పుట్టిన దేశ ప్రజలు యేసుని అభిమానించి గౌరవంగా భక్తిగా ఆయన్ని స్వీకరిస్తే ఈ యజ్ఞము జరగదు. యేసు పుట్టిందే యజ్ఞం చేయడానికి, యజ్ఞంగా మరణించి లేవడానికి. కనుక యేసు జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, అవతారం యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వమానవాళి పాపాలు తన మీద మోపుకొని అందరి ప్రతినిధిగా, అందరికి బదులు ప్రాయశ్చిత బలి యజ్ఞంగా ఆయనే మరణించి మళ్ళీ లేవాలి. ఈ యజ్ఞం జరగాలంటే యూదులు ఆయన్ని అర్థం చేసుకోకూడదు, అందుకే దేవుడు వాళ్ళ కళ్ళు కప్పేశాడని బైబిల్లో ఉంది. తర్వాత వాళ్ళు గ్రహించినప్పుడు మళ్ళీ యుగవంతం కాకముందు టోటల్ ఇజ్రాయెల్ నేషన్ అంతా రక్షణ పొందుతారు, అది కూడా బైబిల్లో ఉంది. ఓకే.